చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. మా అబ్బకి పుట్టాడా లేకపోతే మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టాడా? అసలు బాలుబాబు ఎందుకమ్మా ఇట్టా మారిపోయినారు? ఒకప్పుడు అసలు ఆ బాబు నోరెత్తి మాట్లాడేవాళ్లే కాదు, కానిప్పుడు ఎట్టా మారిపోయినారో చూడమ్మా. నేనెప్పుడూ ఇంతకు ముందు ఎరగనమ్మా. ఇదంతా ఆ శశి చేస్తున్న నిర్వాకం రత్తాలు బాలుని పూర్తిగా మార్చేసింది. అంతకుముందు కనీసం బాలు మీద నాకు జాలైనా ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా చేసుకుంటున్నాడు. సీత, ఏంటి ప్యాకెట్స్ అన్ని చిరిగిపోయి ఉన్నాయేంటి? ఇల్లు చిందరవందరగా ఉంది. ఏం జరిగింది సీత? ఏటైతది బాబు, ఆ అమ్మున్నది కదా, అదే ఆ రతాలను బాగా ఏం లేదండి. ప్యాకెట్స్ అన్ని ప్యాక్ చేసి ఇక్కడికి తీసుకొస్తుంటే కింద పడిపోయాయి అంతే. కింద పడితే ఇలా చిరిగిపోతాయా సీత? ఎందుకు అబద్ధం చెప్తున్నావు సీత? అసలేం జరిగిందో చెప్పు. ఏం లేదంటున్నాను కదా, బాగా అలసిపోయినట్టున్నారు. మీరెళ్ళి స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను. సీత, ఏం జరిగిందో చెప్పమంటే అలా తప్పించుకొని వెళ్తావేంటి? పైగా నాకు అబద్ధం చెప్పాలని చూస్తున్నావు. ఏమైంది? శశి వచ్చిందా? అమ్మగారు, తమరెంత దాసినా రాంబాబు గారికి అంతా తెలిసిపోయినది కదేటి, ఇంకేటి దాస్తారమ్మా? అయ్యగారు, శశి అమ్మగారు ఒక్కరే కాదండి, ఆ బాబుగారిని కూడా అట్టుకొచ్చినది. ఎందుకొచ్చారు? మీతో గొడవ పడ్డానికి వచ్చారండి. ఎక్కడున్నాడు వాడు? రేయ్, రారా బయటికి, రారా. ఎవరు? ఇంకెవరు? నీ మొగుడు ఆ రామ్గాడు. ఏం చేస్తున్నావు? రేయ్, రారా బయటికి. అంటే ఇంటి మీదకి గొడవకు వస్తారా? సైలెంట్గా ఉన్నానంటే ఏం చేసినా పడుంటాను అనుకుంటున్నారా? అసలు వీడికైనా బుద్ధుండాలి కదా. ఆ శశి డీపీ ఏది చెప్తే అది నమ్మి గొడవకు వస్తాడా? ఉండు, వాడికిప్పుడే సమాధానం చెప్పొస్తాను. ఆగండి, మీరేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన సమాధానం నేనే చెప్పాను. ఏం చెప్పా? లాగి లెంపకాయ కొట్టేసినదండి. కొట్టావా? కొట్టాల్సి వచ్చింది. నోటికెంత మాట వస్తే అంత మాట అంటుంటే నన్నెలా ఊరుకోమంటారు? నన్నేమన్నా పర్వాలేదు, మిమ్మల్ని అంటుంటే నేను తట్టుకోలేకపోయాను. అయినా రాను రాను బాలు మరీ దిగజారిపోతున్నాడండి. నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. ఎక్కడో ఒక చోట ఆపకపోతే ఎక్కడ పడితే అక్కడ ఇలాగే మీ గురించి నోరు జారతాడు. ఆ భయం ఉండాలని నేను కొట్టాను. ఇంకోసారి నోరు జారే ముందు ఈ దెబ్బ గుర్తుకొస్తుంది. అయినా బాలుకి శశికి ఇంకా ఏం కావాలి? వాళ్ళు అడిగింది మొత్తం ఇచ్చేశాం, ఇల్లు వదిలి దూరంగా వచ్చాం. ఇంకా ఏం కావాలి? ఎందుకు ఇంకా మన వెంట పడాలి? కొంతమంది అంతేనండి, తేలుకొండి మనస్తత్వం ఉన్నవాళ్లుంటారు. వాళ్ళకవసరం లేకపోయినా ఎదుటి వాళ్ళని కుట్టి మరీ ఆనందిస్తారు.
ఆ శశి గురించి మీకు తెలీదా? వదిలేండి. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నేను చెప్పాను కదా. మీరు స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను.